బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. లఖద్ సమిఅ అల్లాహు ఖౌలల్ లదీన ఖాలూ ఇన్నల్లాహ ఫకీరు వ నహ్ను అగ్నియా సనక్తుబు మా ఖాలు వ ఖత్లహుముల్ అంబియా బిగైరి హక్కీ వ నఖూలు ذوقوا అదాబల్ హరీఖ్. అల్లాహ్ పేదవాడు, మేము ధనవంతులం అని చెప్పిన వారి మాటను నిశ్చయంగా అల్లాహ్ విన్నాడు. వారు చెబుతున్న వాటిని మేము ప్రాసుకుంటాము. అన్యాయంగా వారు ప్రవక్తలను హతమార్చడాన్ని కూడా మేము నమోదు చేస్తున్నాము. దహించి వేసే అగ్నియాతనను చవి చూడండి అని మేము తీర్పు దినాన వారితో అంటాము. ذَلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ. ఇదంతా మీ చేజేతులా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలం. అంతేగాని అల్లాహ్ మాత్రం తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు. అల్లదీన ఖాలు ఇన్నల్లాహ లా ఇలాహా ఇల్లా నుమిను లిరసూలిన్ హత్తా యాతియనా బిఖుర్బానిన్ తాకులున్ నార్ ఖల్ ఖద్ జాకుం రుసులుం మిన్ కబ్లి బిల్ బయ్యినాతి వ బిల్లదీ ఖుల్తుం ఫలిమా ఖతల్తుమూహుం ఇన్ కుంతుం సాదిఖీన్. అగ్ని హరించి వేసేటటువంటి కుర్బాని బలిని మా వద్దకు తేనంత వరకు మేము ఏ ప్రవక్తను విశ్వసించకూడదని అల్లాహ్ మా నుండి వాగ్దానం తీసుకున్నాడు అని చెప్పే జనులు వారు యూదులు. ఓ ప్రవక్త, వారితో ఇలాను, నాకు పూర్వం మీ వద్దకు చాలామంది ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు. మీరు కోరుతున్న ఈ నిదర్శనాన్ని కూడా తెచ్చారు. మరి మీరు సత్యవంతులు అయితే వారిని ఎందుకు చంపినట్టు? ఫైన్ కదబూకా ఫఖద్ కుదిబ రుసులుం మిన్ కబ్లిక జాఊ బిల్ బయ్యినాతి వజ్జుబురి వల్ కితాబిల్ మునీర్. ఇంతగా బోధపరిచినప్పటికీ వారు కనుక నిన్ను అసత్యవాది అని తిరస్కరిస్తే విచిత్రమేమీ లేదు. నీకు పూర్వం కూడా స్పష్టమైన నిదర్శనాలను, సహీఫాలను, జ్యోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకొచ్చిన ప్రవక్తలు కూడా అసత్యవాదులుగా తిరస్కరించబడ్డారు. కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్ వఇన్నమా తువఫూన ఉజూరకుం యౌమల్ ఖియామహ్ ఫమన్ జుహ్జిహా అనిన్ నారి వద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దున్యా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రతి ప్రాణి మృత్యు రుచి చూస్తుంది. మీ కర్మల పూర్తి ఫలం మీకు ప్రళయ దినాన ఇవ్వబడుతుంది. అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశింపబడతాడో వాస్తవానికి అతనే సఫలీకృతుడు. ప్రాపంచిక జీవితం ఒక మాయాగారం తప్ప మరేమీ కాదు. లతుబ్లవున్న ఫీ అమ్వాలికుం వఅన్ఫుసికుం వలతస్మఉన్న మినల్ లదీన ఊతుల్ కితాబ మిన్ ఖబ్లికుం వమిన్ లదీన అష్రకు అదన్ కసీరా వఇన్ తస్బిరు వతత్తఖూ ఫఇన్న దాలిక మిన్ అజ్మిల్ ఉమూర్. మీరు మీ ధన ప్రాణాల ద్వారా పరీక్షించబడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం ఇవ్వబడిన వారి నుండి, బహుదైవోపాసకుల నుండి కూడా మీరు బాధాకరమైన మాటలను వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనుక ఓర్పుతో, దైవభీతితో వ్యవహరిస్తే నిశ్చయంగా ఇది మహత్ కార్యాల బాటలో ధీరత్వానికి నిదర్శనమవుతుంది. وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا فَبِئْسَ مَا يَشْتَرُونَ. మీరు గ్రంథ జ్ఞానాన్ని జనసామాన్యానికి వివరించాలి, దానిని దాచకూడదు అని అల్లాహ్ గ్రంథబహుల నుండి వాగ్దానం తీసుకున్నాడు. కానీ వారు దానిని తమ వీపు వెనుక పడవేయడమే కాకుండా దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు. వారు చేసిన ఈ బేరం బహు చెడ్డది. లా తహ్సబన్న అల్లజీన యఫ్రహూన బిమా అతౌ వయుహిబ్బూన అన్ యహ్మదూ బిమా లమ్ యఫ్అలూ ఫలా తహ్సబన్నహుం బిమఫాజతిన్ మినల్ అజాబ్ వలహుం అజాబున్ అలీం. తాము చేసిన పనులపై సంబరపడేవారు, తాము చేయని పనులకు కూడా తమకు జేజలు లభించాలని ఊరేవారు శిక్ష నుండి తప్పించుకోగలరని నీవు భావించకు. వారికి బాధాకరమైన శిక్ష తథ్యం. వల్లిలాహి ముల్కు సమావాతి వల్ల వలా కుల్లి షైఇన్ ఖదీర్. భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాహకే చెందుతుంది. ఏ వస్తువు అల్లాహ్ అధికార పరిధికి వెలుపల లేదు.
ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫిల్ లైలి వన్నహారి లఆయాతిల్ లిఉలిల్ అల్బాబ్. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో రెయిన్బోవళ్ళు ఒకదాని తర్వాత ఒకటి రావడంలో విజ్ఞులైన వారికి గొప్ప సూచనలు ఉన్నాయి. అల్లదీన యజ్కురుల్లాహ కియామన్ వqu'ూదన్ వఅలా జునూబిహిమ్ వయతఫక్కరూన ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ది రబ్బనా మా ఖలక్త హాజా బాతిలా సుబ్హానక వఖినా అజాబన్నార్. వారు నిల్చునున్న, కూర్చున్న, పరుండిన అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు, ఓ ప్రభు, నీవు ఇదంతా అర్ధరహితంగా సృష్టించలేదు. నీవు పరమ పవిత్రుడవు. మమ్ము నరకాగ్ని యాతన నుండి కాపాడు. రబ్బనా ఇన్నక మన్ తుద్ఖిలిన్ నార ఫఖద్ అఖ్జైతహు వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఓ ప్రభు, నీవు ఎవడిని నరకాగ్నికి ఆహుతి చేస్తావు వాడిని నీవు పరాభవం పాలు చేసినట్టే. వాస్తవానికి అటువంటి దుర్మార్గులను ఆదుకునే వారెవరు ఉండరు. రబ్బనా ఇన్ననా సమఅనా మునాదియన్ యునాది లిల్ ఈమాని అన్ ఆమినూ బిరబ్బికుమ్ ఫఆమన్నా రబ్బనా ఫగ్ఫిర్ లనా దునూబనా వకఫిర్ అన్నా సయ్యిఆతినా వతవఫనా మఅల్ అబ్రార్. మా ప్రభు, నిశ్చయంగా పిలిచేవాడు ఒకడు, ప్రజలారా మీరు మీ ప్రభువును విశ్వసించండి అంటూ విశ్వాసం వైపునకు పిలుపునివ్వడం మేము విని విశ్వసించాము. స్వామి, మా పాపాలను క్షమించు, మా చెడుగులను మా నుండి తొలగించు, సజ్జనులతో పాటు మాకు మరణం వస్తవు. రబ్బనా వాతినా మా వత్తనా అలా రసులిక వలా తుఖ్జినా యౌమల్ ఖియామహ్ ఇన్నక లా తుఖ్లిఫుల్ మిఆద్. ప్రభు, నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు ఏ వాగ్దానం చేశావో దానిని కూడా ప్రసాదించు. ప్రళయ దినాన మమ్మల్ని అవమానపరచవు. నిశ్చయంగా నీవు వాగ్దాన భంగం చేసేవాడు కావు. ఫస్తజాబ లహుం రబ్బుహుమ్ అన్నీ లా ఉదీఉ అమల ఆమిలిన్ మిన్కుమ్ మిన్ జకరి. క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పిస్తాను. ఇది అల్లాహ్ తరపున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్ వద్ద అత్యుత్తమ పుణ్యఫలం ఉంది. లా యగుర్రన్నక తఖల్లుబుల్ లదీన కఫరూ ఫిల్ బిలాద్. ఓ ప్రవక్త, రాజ్యాలలో అవిశ్వాసుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు. మతాఉన్ ఖలీలున్ సుమ్మ మావాహుం జహన్నం వబిసల్ మిహాద్. ఇది బహు స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తర్వాత నరకమే వారి స్థావరం అవుతుంది. ఇది చాలా దుర్భరమైన నివాస స్థలం. లాకిన్ అల్లజీన తఖౌ రబ్బహుమ్ లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా నుజులన్ మిన్ ఇందిల్లాహి వమా ఇందల్లాహి ఖైరుల్ లిల్ అబ్రార్. కానీ తమ ప్రభువు పట్ల భయభక్తులు కల వారి కోసం క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లాహ్ తరపున వారికి లభించే ఆతిథ్యం. సజ్జనుల కోసం అల్లాహ్ వద్ద ఉన్నది చాలా శ్రేష్టమైనది. వఇన్నా మిన్ అహ్లిల్ కితాబి లమన్ యుమిను బిల్లాహి వమా ఉంజిల ఇలైకుమ్ వమా ఉంజిల ఇలైహిం ఖాషిఈన లిల్లాహి లా యష్తరూన బిఆయతిల్లాహి సమనన్ ఖలీలా ఉలైక లహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం ఇన్నల్లాహ సరీఉల్ హిసాబ్. నిశ్చయంగా గ్రంథం కల ప్రజలలో కూడా కొంతమంది ఉన్నారు. వారు అల్లాహ్ను విశ్వసిస్తారు, ఇంకా మీపై అవతరించిన దానిని, వారి వైపునకు అవతరించిన దానిని కూడా విశ్వసిస్తారు. అల్లాహకు వినమ్రులై ఉంటారు, భయపడుతూ ఉంటారు. అల్లాహ్ వచనాలను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారి కొరకు వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా అల్లాహ్ శీఘ్రంగా లెక్క తీసుకుంటాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ ఇస్బిరూ వసాబిరూ వరాబితూ వత్తఖుల్లాహ లఅల్లకుమ్ తుఫ్లిహూన్. ఓ విశ్వాసులారా, ఓర్పు వహించండి. శత్రువును ఎదుర్కొన్నప్పుడు స్థైర్యం చూపండి. సరిహద్దులో మోహరించిన చోట అప్రమత్తంగా ఉండండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.